హాయ్ అండి. ఈరోజు రాఖీ పండుగ ఎలా చేసుకున్నామో చూడండి. ఇతను మా పెద్దన్నయ్య. పేరు శరత్ కుమార్ అండి. ఇవాగ సెలూన్‌లో వర్క్ చేస్తారు బ్యూటీషియన్. మా పెద్దన్నయ్య చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. అసలు ఆ అన్నయ్య కలిసి చూస్తే నాకింక భయమేసేస్తది. కానీ నాతో రాబోసరికి ఫ్రెండ్లీగా ఉంటారు. ప్రతి ఇయర్ కూడా ఈ డే రాబోసరికి నాకు చాలా పెద్ద పండగ. నాకు చాలా ఇష్టమైన పండగ. రాఖీ పండగంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అన్నయ్యలు మా చెల్లికి ఏమివ్వాలి, ఏమివ్వాలి, ఏమివ్వాలి అని టెన్షన్‌లోనే ఉంటారు. చూడండి మా అన్నయ్య ఎలా అవుతాడో ఇక్కడ. కానీ వాళ్ళైతే మనీ రూపంగా కాదు, గోల్డ్ రూపంగానే ఇస్తారు. కానీ ఏదైనా ఇవ్వాలి మా చెల్లికి అనే ఆరాటం నాకు నచ్చుతది. నన్ను చాలా కేర్‌ఫుల్‌గా చూసుకుంటారు. ఫైనల్‌గా రాఖీ కట్టేసాను. మా అన్నయ్య ఫేస్ చూడండి. సైగ చేసేస్తున్నాడు మా మమ్మీకి. నేను ఆ స్వీటు ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను కదండీ! ఆహ్, ఆ స్వీటే కోవా చాలా బావుంది. ఓనని రెడీ చేశాను. మా అన్నయ్యకి కూడా చాలా నచ్చిందంట. "చాలా బావుందిరా ఇంట్లో చేశావా" అన్నాడు. నాకు అన్నిటికన్నా ఇష్టమైంది మా అన్నయ్య బ్లెస్సింగ్స్ అండి. హార్ట్‌ఫుల్‌గా బ్లెస్ చేస్తారు. నాకు ఆ బ్లెస్సింగ్స్ అంటే చాలా చాలా ఇష్టం. నాకు శరత్ అన్నయ్య అంటే ఫస్ట్ ఒక రెస్పెక్ట్ చాలా ఇష్టం. హ్మ్. ఏదైనా సైలెంట్‌గా ఉంటూ నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు మా అన్నయ్య. ఇగోండి మై హీరో, మై ఓవరాల్. హ్మ్. ఇంకా వేరే భాషల్లో చెప్పాలంటే నా గుండెకాయ. మా 2 అన్నయ్య. లవ్ యూ సో మచ్ అన్నయ్య. నాకు వీడంటే చాలా ఇష్టమండి. నాకే కష్టం వచ్చినా నేనుంటాను అని చెప్పే అన్నయ్య చాలా రేర్ అండి. అంటే మా అన్నయ్యలాంటి అన్నయ్యలు ఎవరికైనా ఉండాలి అంటే చాలా చాలా రేరు. ఎవరు ఉండరు. వీడు మాత్రం నాకు నేనే పని చేద్దామని చెప్పినా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సపోర్ట్ చేసి, నాకు ధైర్యం చెప్పి నన్ను నుంచోబెట్టేవాడు వీడే. అది ఏ పనైనా సరే చెయ్యి. నువ్వు గెలుస్తావు అని నాకు ధైర్యం చెప్తాడు. చాలా ఇష్టం నాకు. చాలా అంటే చాలా. ఇంక మాటగా చెప్పలేను. ఆహ్, ఈ ఇయర్‌లో వీడి మ్యారేజ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. అనుకుంటున్నానండి మ్యారేజ్ అని చెప్పేసి. ఆహ్, ఇంకా మాటల్లో చెప్పడానికి ఏం లేవు వీడి కోసం. ఇష్టం చెప్పలేను, చూపించలేను. కానీ కోపం ఉంటదండి. కోపాన్ని మాత్రం ఇష్టంగా తీసుకోలేము. అంత కోపం. తట్టుకోలేనంత కోపం. మరింక కోపమొస్తే ఇంట్లో అమ్మ, నాన్న అందరూ నోరు మూసేసుకుంటాము. ఏం మాట్లాడం. కానీ మంచితనంగా ఉంటే దాన్ని కూడా మనం తట్టుకోలేము. వాడు చూపిచ్చే ప్రేమను కూడా తట్టుకోలేము. ఆల్రెడీ మా వదిన తట్టుకోలేకపోతుంది వీడి ప్రేమని. ఈ మా నా స్వీట్ మా అన్నయ్యకి ఈ అన్నయ్యకి కూడా నచ్చింది. నేనింకా పెద్దోడినయిపోయాను. బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నావు అనేసని అంటున్నాడు. వాడికి వీడియోస్ అవన్నీ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. లాస్ట్‌కి రాబోసరికి మా చిన్నన్నయ్య చాలా ఫన్నీ. మీరు నవ్వుతారండి వాడిని జూస్తే. మంచోడు చాలా. కానీ చాలా 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 జోక్స్ వేస్తాడు. వాడికి నేను రాఖీ కడుతున్నాను గానీ, నాకు స్వీట్ ఏంటి? ఆ స్వీట్స్ అన్నీ నాకేనా? ఏ రాఖీ గోల్డా? బంగారమా? రోల్డ్ గోల్డా? ఏ రాఖీ కడుతున్నావు? అని చెప్పే జోక్సే ఎక్కువేస్తాడు నాతో. హారతిస్తుంటే చూడండి ఎలా చూస్తున్నాడో బుద్ధిమంతుడిలాగా. జాగ్రత్త నా మొహం కాల్చేస్తావేటి అని అంటున్నాడు. అసలు రాఖీ అనగానే నేను నీతో రాఖీ కట్టించుకోను. నాకు పనుంది. నేను బయటికెళ్ళిపోతాను అని చెప్పేసని అన్నాడండి. సడెన్‌గా వచ్చి నాకు రాఖీ కట్టు అని చెప్పేసని అన్నాడు. చెప్పాను నేనిలా యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తాను. నువ్వు జోక్స్ ఎయకు ఫుల్ జోక్స్ అని చెప్పాను. నవ్వుతున్నాడు. ఫైనల్‌గా రాఖీ అయితే ఇలా జరుపుకున్నానండి.
చాలా హార్ట్‌ఫుల్‌గా జరుపుకున్నాను. నాకు నచ్చింది. కాకపోతే ఇది మార్నింగే నేను పోస్ట్ చేయాల్సిన వీడియో. బట్ ఏంటంటే ముహూర్తాలు బాలేవు అని చెప్పి ఇంట్లో వాళ్ళు చెప్పారు. 1:30-4:30 వరకు అని చెప్పారు. నెక్స్ట్ 6:30 టు నైటు 11 వరకు ఉందని చెప్పారు. అందుకే నేను 1:30 అంటే 2 కల్లా కట్టానండి నేను మా అన్నయ్యోళ్ళకి. మా అన్నయ్యలు చూడండి ఒకసారి వాడు కూడా బ్లెస్ చేశాడు. వాడు కూడా బ్లెస్సింగ్స్ చేశాడు. అయిపోయింది ఫైనల్‌గా. నవ్వుతున్నాడు. పెద్దోడయిపోయాడండి. ఇంకా వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా అవ్వలేదు.